గురువు గారిని పరిచయం చేయబోతున్నాను. ఒక కవిగా 25 సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం. అందులో ఒకానొక గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదు, సమన్వయ సరస్వతి, వాగ్దేవి పుత్రులు, బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం ఇది చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మందికి మీరు తెలియని వారంటూ ఉండరు. చాలా మంది ఏమనుకుంటారంటే గురువుగారు ఎలా ఉంటారు, గురుగారు యొక్క దినచర్య ఏంటి అసలు, ఇంత కూల్ గా అసలు ఇన్ని ప్రవచనాలు అంటే 25 సంవత్సరాల నుంచి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఒక్క అరగంట 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలంటేనే అందరు అలసిపోయినట్టు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మీకు ఇది ఎలా సాధ్యమైంది, అసలు మీ దినచర్య ఏంటి మా ప్రేక్షకుల కోసం? మా దినచర్య సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తంలో మొదలవుతుందమ్మా. బ్రాహ్మీ ముహూర్తం మీకు తెలుసు కదా, 3:30, 4 ఆ సమయంలో నిద్ర లేచి చేసుకోవాల్సిన అనుష్ఠానం మాకు ఉంటుంది. అది సంధ్యావందనం మొదలు అనుష్ఠానాలు చేసుకుని, గురువులు మాకు ఉపదేశించిన మంత్రాలు జపం చేసుకుని, తర్వాత దేవతార్చన చేసుకుని, ఆ నివేదించినటువంటి ఆహారాన్ని మేము ప్రసాదంగా స్వీకరిస్తాం. ఆడు తర్వాత చేసేది అధ్యయనం. అధ్యయనం అంటే గ్రంథాధ్యయనం చేయడం, తర్వాత రచనా వ్యాసంగం. నేను రచన కూడా చాలా చేశాను, రచనా వ్యాసంగం. అదేవిధంగా మాకు పత్రికా సంస్థ కూడా ఉంది, ఋషిపీఠం అని. ఆ పత్రికా సంస్థ నిర్వహణ ఇవి చేయడం. తర్వాత ప్రవచనాలు ఉంటాయి కనుక ప్రవచనాల సమయంలో దానికి సంబంధించిన అంశాలను కూడా ఒకసారి అధ్యయనం చేసుకోవడం ఉంటుంది. మరి సాయంకాలం కూడా అనుష్ఠానం చేసుకుని ప్రవచనాలకు వెళ్ళి తిరిగి వచ్చి కాసేపు అధ్యయనం చేసి నిద్రించడం. ఇది మా దినచర్య సాధారణంగా ఇలా ఉంటుందమ్మా. అసలు చాలా గొప్పగా గురువు గారు, ఎందుకంటే ఒక రోజు మొత్తంలో మీరు చాలా కరెక్ట్ గా టైం టేబుల్ వేసేసుకుంటారు. ఎవరైనా సరే టైం టేబుల్ తూచి కొంచెమైనా మిస్ అవుద్ది, కానీ మీరు అస్సలు మిస్ అవ్వదు. ఎందుకంటే ఇచ్చిన టైం అంటే టైం ప్రకారం ఉంటారు. ఆ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా గురువు గారు, చాలా మంది కొంతమంది ప్రేక్షకులు, మన హిందూ ప్రేక్షకులు కొంతమంది కొన్ని క్వశ్చన్లు, వాళ్ళకున్న ధర్మీయ సందేహాలను అయితే చెప్పడం జరిగింది. వాటిని ఈ రోజు నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మొదటిగా మరొక సందేహం కూడా నాది కూడా, అలా బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు చాలా మంది లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ లేచిన వాళ్ళకి చాలా మంచి జరుగుద్ది. ఆ టైంలో లేచిన వాళ్ళకి జ్ఞానోదయం కాదు, చదువులో కాదు, విద్యార్థులు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడతాం. లేవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఒకసారి? అసలు సాధారణంగా భారతదేశంలో ఎవరికైనా కూడా ఆదిగా అనాదిగా మనకు చెప్తున్న విషయం ఏంటంటే, సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచినటువంటి వాడికి బుద్ధిశక్తి బాగా పనిచేస్తుంది, ఒక దివ్యత్వాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆ శక్తి ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైన శక్తి భగవంతుడు ఉంచుతాడు. అన్నీ గొప్పవే, కానీ దేనికి ఏది గొప్పది అని తెలుసుకోవాలి. అందుకే ఆ సమయంలో మనకి ధ్యానానికి కానీ అనుష్ఠానానికి కానీ చాలా మంచి కాలం. అదేవిధంగా అధ్యయనానికి కూడా చాలా మంచి కాలం. రామాయణంలో రాముడు భరతుడిని అడుగుతాడు, తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా నువ్వు తెల్లవారుజామునే ఆలోచించి నిర్ణయిస్తున్నావు కదా అని ఒక మాట అంటాడు. అంటే సరైన నిర్ణయం, ఒక స్పష్టత, ఒక ప్రశాంతత ఆ స్థితిలో ఆ సమయంలో ఉంటుంది. అందుకు ఆ సమయానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అలాగే జార్జ్ బెర్నార్డ్ షా అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన భారతదేశం అంటే చాలా అభిమానం ఉన్న విదేశీ రచయిత. ఆయన ఒక మాట అంటాడు, సూర్యోదయం కంటే ఆలస్యంగా నిద్రలేచేవారు జీవితంలో ఎదగడం నేను చూడలేదు అన్నాడు. చాలా గొప్ప విషయం అది. అది మనం అలవాటు చేసుకోవాల్సింది. అది యోగ జీవనంలో చాలా ప్రధానమైనటువంటిది. అవును గురువుగారు, నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎవరైతే కాస్త ముందుగా సూర్యోదయం కంటే ముందు లేస్తారు, దానికి తగ్గ నిద్ర ఉండాలి. అంటే రాత్రి కూడా తగిన విధంగా నిద్రపోవాలి. అర్ధరాత్రి వరకు కాలక్షేపాలు చేయకుండా తగిన నిద్ర. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. యుక్త స్వప్న అవబోధస్య అంటే తగిన నిద్ర, తగిన మెలకువ ఉండాలి. అది యోగ జీవనం అవుతుంది. భారతీయ జీవనం అంటేనే యోగ జీవనం. గురువు గారు, అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మన వరకే చూసుకోవాలా, ధర్మం అనేది అందరి విషయాల్లో పాటించాలా? ధర్మం అనేది అందరికీ సంబంధించినది. ధారణా ధర్మమిత్యాహు అని అంటే మనం పట్టి కట్టుబాటులో ఏది ఉంచుతుందో దాన్ని ధర్మం అంటారు. ఈ కట్టుబాటు ఉంచే ధర్మాన్ని మనంతరం నిర్ణయించుకోకుండా శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా మనకు ఏది సముచితమో దాన్ని పాటించడం ధర్మం అవుతుంది. ఈ ధర్మపాలన ఏదైతే ఉందో అది వ్యక్తి పాటించాలి. వ్యక్తులే సమాజం. అది వ్యక్తి తన పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలి అనేదే ధర్మం చెప్తుంది మనకి. అదేవిధంగా ఉద్వేగాలకి, ఉద్రేకాలకి లోనై నిర్ణయాలు, జీవన విధానాలు ఉండకుండా ఒక క్రమశిక్షణతో ఉండడానికి పనికొచ్చే ధర్మం. అలాంటి ధర్మమే మన సనాతన సంస్కృతి అని కూడా చెప్పబడుతుంది ఇక్కడ. ఈ ధర్మము
ఏదైతే ఉందో వేదముల నుంచి విస్తరించి వస్తుంది. మన పెద్దవాళ్ళు దాన్ని పాటిస్తూ ఉన్నారు. పాటించదగ్గ ధర్మాలు ఎన్నో మనకు కనబడుతున్నాయి. అది అందరికీ అవసరమే, వ్యక్తికి అవసరమే, సమాజానికి అవసరమే. అయితే వ్యక్తులే సమాజం కనుక అందరూ కలిసి అలా ఉంటే సమాజమే సమాజం అవుతుంది. గురుగారు, మీరు శాస్త్రాల గురించి ఇంత గొప్ప విజ్ఞానాన్ని అసలు ఎలా సంపాదించారు? గొప్ప విజ్ఞానం అని నేను అనుకోను, కానీ శాస్త్రాలంటే బేసిక్గా మనం సనాతన ధర్మ శాస్త్రాలే నేను ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఇక్కడ. సనాతన ధర్మ శాస్త్రాలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఒకటి వేదం, పురాణం, ఇతిహాసం, మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం, ఇలా చాలా విస్తారమైన. తర్వాత వచ్చినటువంటి కావ్యాలు ఇవన్నీ కలిపి ఒక మహాసముద్రం అవుతుంది మన సనాతన ధర్మం. ఇందులో శాస్త్రాల గురించి వచ్చినప్పుడు జ్యోతిష్ శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇంకా అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. యోగ శాస్త్రం అని ఒకదానికొక అనుబంధం కలిగి ఉంటాయి. ప్రధానంగా నేను 3 భాగాలుగా చేస్తే మన ప్రవర్తనాసరళి ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది ధర్మం అవుతుంది. అలాగే భగవచ్ఛక్తిని మనం అనుసంధానం చేసుకోవడానికి వచ్చే రెండో మార్గం ఉపాసన, దీన్ని భక్తి అని అంటారు. మూడవది సత్యమేమిటో విచారణ చేసి అసలు సత్యం ఏమిటి, జగత్ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి అని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ శాస్త్రీయమైన సాధన చేస్తే అది జ్ఞాన మార్గం అంటాం. ఇలా ధర్మము, ఉపాసన, జ్ఞానము అని 3 విధాలుగా మన సనాతన ధర్మం శాస్త్రాల ద్వారా చెప్తాం. ఆ 3 వ్యక్తికి కానీ సమాజానికి కానీ చాలా అవసరం. నేను లేదా నాలాంటి వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే ఈ 3ంటికి సంబంధించిన అంశములు ఋషులు గ్రంథాల్లో ఏవి చెప్పారో వాటిని అధ్యయనం చేయడం, వీళ్ళంతా అనుష్ఠించడం, అర్థం చేసుకోవడం, వాటిని అందించడం, ఇది చేస్తున్నది. ఇలా సన్మార్గంలో సనాతన ధర్మం గురించి, ఈ ధర్మం ప్రకారం నడుచుకోవాలంటే యువత ఏం చేయాలంటారు? ఇప్పుడున్న యువత ఏంటంటే చెడు మార్గాల వైపు వెళ్ళిపోతున్నారు, సనాతన ధర్మం గురించి మర్చిపోతున్నారు. అలా కాకుండా సనాతన మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ప్రతి కాలంలో కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళు కొందరు, పాటించని వాళ్ళు కొందరు కనపడతారు. నేను నాకున్నటువంటి అనుభవంతో చూస్తూ ఉంటే యువతలు కూడా చాలామంది ధర్మానురక్తి కలిగిన వారు, ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అది ఉంది. దాని గురించి పట్టించుకునే వాళ్ళు కనబడుతూ ఉంటారు. సాధారణంగా 2 ఉంటాయి. ఎప్పుడైనా ఒక ధర్మం కానీ ఒక జ్ఞానం కానీ పట్టి నడిచే వాళ్ళు కొద్దిమంది ఉంటారమ్మా. ఎక్కువ జనబాహుళ్యం అందరూ వీటి వైపు ఉంటారని చెప్పడానికి లేదు. అందుకే అజ్ఞబాహుళ్యం లోకహ అని ఒక శాస్త్రవాక్యం ఉంది. అంటే ఎక్కువ మంది మూర్ఖులే ఉంటారని చెప్తూ ఉంటారు. అందరికీ తెలిసిన వాళ్ళు తక్కువ, చేయాలనుకున్న వాళ్ళు తక్కువ ఉండవచ్చు గాక, కానీ చేస్తున్న వాళ్ళు బలం చాలా పనికొస్తుంది. అది మనకు బాగానే ఉంది మన సనాతన ధర్మానికి. అయితే చిన్న లోపాలు కొన్ని ఉన్నాయి. అది కూడా మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే ఇతరులు వాళ్ళ మతం అనకండి లేదా ధర్మం అనుకోండి, వాళ్ళు వాటిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వల్ల వాటి వల్ల వాళ్ళు చాలా గౌరవంగా భావిస్తారు. కానీ వాళ్ళన్నీ అర్థం చేసుకుని అధ్యయనం చేయడం కంటే ముందు దాని మీద ఒక ప్రేమ, గౌరవం, ఇది నాది, ఇది గొప్పది, ఇది పాటించాలి అనే ఒక భావం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అవన్నీ తెలుసుకుని కాదు, ముందు ఆ భావం ఉంటుంది. మన సంస్కృతిలో వచ్చింది ఏమిటంటే ఆ సీరియస్నెస్ లేదు. ఇది మంచిది, ఇది కాపాడుకోవాలని భావం ఉండదు. ఏదైనా ప్రశ్న వేస్తే పనికి మనం తర్కాలు చేస్తారు. ఆ తర్కాలు ఇతర మతాల వాళ్ళు చేయరు, వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారు. మన తర్కాలు ఎందుకు పాటిస్తామంటే వదులుకోవడానికి తర్కాలు ప్రశ్నిస్తూ ఉంటారు ఇక్కడ. కనుక మన దాంట్లో ఏంటంటే ఆ కమిట్మెంటు, నిబద్ధత అనేది ఉండట్లేదు. అది ఉండాలి. ఇతరులు ధర్మాలు వాళ్ళు మంచి వాళ్ళు, కానీ వాళ్ళ ధర్మం పట్ల ఒక నిబద్ధత ఉంది. మన ధర్మం పట్ల నిబద్ధత ఇది పాటించాలి అని ఒక ప్రైడ్ అంటారే, ఆ గౌరవ భావం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అది కలగడానికి కారణం పెద్దలకు ముందు దీని మీద గౌరవం లేకపోవడం, వాళ్ళు అందించకపోవడం. అందుకు ముందు పెద్దలు తెలుసుకోవాలి. ఇంకొకటి, పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో మన ధర్మం గురించి చెప్పేటువంటి అవకాశాలు పూర్తిగా కోల్పోయాం. కేవలం కుక్షింభరత్వం, కడుపు నింపుకోవడం అనుకో, మరింత డబ్బు సంపాదించడానికి పనికొచ్చే తెలివితేటలు చెప్పే చదువులు వస్తున్నాయి తప్ప ధార్మికత, నైతికత, చక్కని జీవన విధానం గురించి చెప్పేటువంటిది రావట్లేదు. మరి ఇతరుల గురించి మనం పోల్చి చూస్తే వాళ్ళకంటూ కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పుతారు, నేర్చుకోవాలని శ్రద్ధ కలిగిస్తారు. అది మనకు లోపం అవుతుంది. మరి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ వాటి తరపున, అలాగే పీఠాల తరపున ఇంకా ఎక్కువ విస్తారంగా జరగాలి. అది జరిగితే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మన ధర్మం ప్రత్యేకత ఏమిటంటే ఇది నాలెడ్జ్, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నాయి. అనేక మంది రచించిన గ్రంథాలు దీనికి ఆధారంగా ఉన్నాయి. కనుక దీని మీద అవగాహన కలిగించగలిగే పండితులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయంతో చిన్నతనం నుంచి విద్యా విధానం మన ఇంటి జీవనాలకు భాగంగా మారితే తప్పకుండా ఈ సంఖ్య పెరుగుతుంది.
తర్వాత అదే సమయంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యువత దీని విలువ తెలుసుకుని ఇటువైపు వస్తున్నారు, పాటిస్తున్నారు. అది సంతృప్తికరమే కానీ తగినంత ఎక్కువ సంఖ్యలో అది లేదు, అది విస్తరించాలి. చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభం.